భగవత్ బంధువులారా, మనము రోజు పోతన భాగవతం నుండి రోజు పద్యం చొప్పున మనం తెలుసుకుంటున్నాము. ఈరోజు మరొక పద్యం గురించి తెలుసుకుందాము. క్షమగలిగిన సిరి గలుగును, క్షమగలిగిన వాణి గలుగు సౌఖ్యములెల్లన్. క్షమగలిగిన వాణి గలుగు సౌఖ్యములెల్లన్. క్షమగలుగందోన కలుగును, క్షమ కలిగిన మెచ్చు శౌరి సదయుండు తండ్రి. భావము. ఈ పద్యము పరశురాముని చరిత్రలోని పద్యము. పరశురాముడు కార్తవీర్యార్జునుని సంహరించి కామధేనువును ఆశ్రమానికి తీసుకొచ్చిన తన పరాక్రమాన్ని తండ్రికి చెప్తాడు. అప్పుడు పరశురాముడి తండ్రి అయినటువంటి జమదగ్ని కుమారుడితో అన్న మాటలివి. క్షమ కలిగి ఉంటే సంపద కలుగుతుంది, క్షమ ఉంటే విద్య అబ్బుతుంది, క్షమ ఉంటే సుఖములన్నీ కలుగుతాయి, క్షమ కలిగి ఉంటే దయామయుడైన శ్రీహరి సంతోషిస్తాడు. ఎంతో చక్కగా ఈ భావాన్ని వివరించారు పోతనామాచులు. మరోసారి పద్యం పాడుకుందాము. క్షమ కలిగిన సిరి గలుగును, క్షమ కలిగిన వాణి గలుగు సౌఖ్యములెల్లన్. క్షమ కలుగుందోన కలుగును, క్షమ కలిగిన మెచ్చు శౌరి సదయుండు తండ్రి. క్షమ కలిగిన మెచ్చు శౌరి సదయుండు తండ్రి. ఎంతో చక్కగా ఈ పద్యం యొక్క భావాన్ని మనం తెలుసుకున్నాము. తిరిగి మరొక పద్యం ద్వారా కలుసుకుందాము. స్వస్తి.